ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ నిమిషాల్లో 43 లక్షల రూపాయలు కోల్పోయింది. ఆన్లైన్లో స్కాములు చేసే వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్తో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఒకరోజు ఈమెకి ఒక వ్యక్తి వీడియో కాల్ చేసి, నేను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను, మీ ఫోన్ పైన 17 క్రిమినల్ కేసులు ఛార్జ్ అయ్యాయి, మీ ఫోన్ నంబర్తో 6 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ చేసినట్టుగా మాకు కేసు అందింది, వెంటనే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయాలని చెప్పి బెదిరించాడు. ఈ స్కామర్ పోలీస్ డ్రెస్ వేసుకొని ఉండడంతో పాపం ఆ మహిళ నమ్మేసింది. నేను ఏ తప్పు చేయలేదు, ఇదంతా అబద్ధమని ఆమె చెప్తుంటే ఈ స్కామర్ మెల్లగా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, కానీ ఈ 17 కేసులు మీ పైనుంచి తొలగించాలి అంటే ప్రజెంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా తీసి మేము ఇచ్చే ఈ ఆర్బీఐ వెరిఫైడ్ అకౌంట్లో వేయండి అని కన్విన్స్ చేశాడు. పాపం ఆ మహిళ గుడ్డిగా వారిని నమ్మేసి ఆమె బ్యాంక్లో ఉన్న డబ్బంతా తీసి 43 లక్షల రూపాయలు ఈ స్కామర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బులు స్కామర్ అకౌంట్లో పడిన వెంటనే వాడు ఫోన్ కట్ చేసి మళ్ళీ కనిపించలేదు. ఇలా కేవలం ఈ ఒక్క మహిళతోనే కాదు, చాలా మందితో జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లేదా పోలీసులు ఫోన్ చేసి ఊరికే బెదిరిస్తే భయపడకండి. 99% ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ మీకు ఫోన్ చేసి ఇలా బెదిరించరు, డబ్బులు అడగరు. అలా చేసే వాళ్ళు స్కామర్స్ మాత్రమే. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చేలాగా ఈ వీడియోని అందరితో షేర్ చేయండి.